నిర్గమాకాండం 14వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుదాం. యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్య ఆరిన నేల మీద నడిచి పోవుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చదవబడినటువంటి లేఖనము ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస జీవిత యాత్రలో అనేక పర్యాయాలు దేవుని బిడ్డలు, అందులో నువ్వైనా నేనైనా మనమందరమైనా ఈ ప్రపంచంలో ఉన్న దేవుని జనాంగం ఆగిపోవటం, అలసిపోవటం, సొమ్మసిల్లిపోవటం, పడిపోవటం, వెనకబడటం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ వారిని కదిలించి అంటే మాట్లాడితే, ఏమండి దేవుని సన్నిధికై పునరుత్థాన దినాన ఆరాధనకు రాలేదే అని అడిగితే, ప్రతి వారి నోట గుండా ఇదిగో ఇంతవరకు చెప్పబడినటువంటి మాటలు, అలసిపోవడమైనా, సొమ్మసిల్లిపోవడమైనా, ఏమండి పడిపోవటమైనా, వెనకబడిపోవటమైనా, లేదా ఆగిపోవటమైనా జరుగుతుంది. దానికి 1,00,000 కారణాలు, 1-2 కాదు, 1-2 కాదు. వినే ఓపిక మనకు ఉండాలి, వినే ఓపిక నాకు ఉండాలి. చెప్పేది ఎంతైనా చెబుతారు. దానికి కారణం ఎన్నో సాకులు, ఎన్నో వాటికి కారణాలు చూపించి ఆగిపోవటం, నిలిచిపోవటం, వెనకబడిపోవటం, పడిపోవటం, అలసిపోవటం, సమసిలిపోవటం, బలహీనులుగా అవటం, విశ్వాస యాత్రలో పూర్తిగా సన్నగిల్లిపోవటం మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు సాగిపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు సాగిపో, ఆగిపోవాకు. పరిస్థితులు ఏవి ఏమైనా, నీ స్థితిగతులు ఏవి ఏమైనా అవి నీ వల్ల కాకపోయిండవచ్చు. లేదా నీకు మంచిగా ప్రేమించేవారు, స్నేహితులు అన్నవారు, నా అన్నవారు కూడా చెబుకున్న వారు కూడా తీర్చలేకపోవచ్చు. లేదా నువ్వు ఎవరికి చెప్పుకోకుండా నీలో నీవు కూడా మదన పడుతూ ఉండవచ్చు. అరే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ముందుకు వెళ్ళాలంటే నుయ్యి, వెనక్కి వెళ్ళాలంటే గొయ్యి,
అన్నట్లుందే నా పరిస్థితి అని అనిపించవచ్చు. నీకు అనిపించవచ్చు, మనకు అనిపించవచ్చేమో, కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వసిస్తే, నీవు నమ్మితే, నీ విశ్వాస యాత్ర ఆగిపోనివ్వకుండా సాగిపోవటానికి నీవు ఆశపడినట్లయితే, నిన్ను నడిపించటానికి నీ జీవితంలో, నీ విశ్వాస యాత్రలో నిన్ను ఎక్కడ ఆగిపోనివ్వకుండా సాగిపోయేటట్లు చేయడానికి, ఇదిగో నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీవు వెంబడిస్తున్న దేవుడు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మనం బలహీనమే కావచ్చు, నేను కాదని చెప్పను. మనం శక్తిహీనులమే కావచ్చు, నేను కాదని చెప్పను. మన చేత అధిగమించడం చేత కాకపోవచ్చు, కానీ మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు బలవంతుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. అట్టి దేవుడు నీతో ఉన్నాడు గనక నువ్వు ఆగిపోక ఈ విశ్వాస జీవిత యాత్రలో సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా అనడానికి ఆనాడు ఇశ్రాయేలీయులైన మన పితరుల చరిత్రను ఈరోజు గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం అనుకుంటున్నాం, చూడు, నిజమే పాస్టరయ్యా, నాకు కూడా, నేను కూడా, నా కుటుంబం కూడా దేవునిలో బాగా ఉండాలని, దేవునితో బాగా నడవాలని, దేవుని సన్నిధికై క్రమం తప్పకుండా రావాలని, బాగా ప్రార్థించాలని, బాగా ఆరాధించాలని, వాక్యం చదవాలని, పాటలు పాడాలని నాకు ఉందయ్యా. మరి ఏం చేద్దాం? నా సమస్యలు ఇవి, నా కష్టాలు ఇవి, నా బాధలు ఇవి, నా గాథ ఇది అని చెప్పినట్లు ఆ రోజున ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్నారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు. పోనీ కడుపు నిండా అన్నం పెట్టి చేయిస్తున్నారంటే చేస్తారు, మంచిదే. లేదు, కాస్త కంటి నిండా సేద తీర్చుకోవడానికి నిద్రపోయేటట్లు అవకాశం ఇస్తున్నారంటే తిరిగి ఉదయాన్నే మరలా బలంగా చేస్తారు. పోనీ కట్టుకోవడానికి సరైనటువంటి గుడ్డలు ఉన్నాయా? లేవు. కాస్త ఉండడానికి ఏమైనా గూడు సరిగా ఉందా అంటే అది లేదు. అన్నీ చాలనివి, అరా కొర పరిస్థితుల మధ్య ఉంటూ నిట్టూర్పులతో, బాధతో, వేదనతో దేవుని వైపు చూసి మొరపెట్టగా, హల్లెలూయా, దేవుని వైపు చూసి మొరపెట్టగా ఆ దేవుడు వారి మొర ఆలకించాడు. హల్లెలూయా. వారి మొర ఆలకించి తన సేవకుడైనటువంటి మోషేను పిలుచుకొని ఐగుప్తు దేశానికై పంపించి అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారందరినీ విమోచించి విడిపించుకొని తిన్నగా తీసుకొని వస్తున్నాడు. ఈ రోజున ప్రభు ప్రేమతో నేను తెలియజేస్తున్నాను, ఆ రోజున సేవకుని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా విడిపించి తీసుకొని నడిపించిన దేవుడు ఇదిగో
మన ప్రధాన యాజకుడైన సేవకుడైన యేసయ్య ద్వారా తాను ఏర్పాటు చేసినటువంటి నా ద్వారా దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు, నా వైపు చూసి మొరపెట్టు, నా వైపు చూసి చేతులు చాచి అడుగు. ఎందరెందరికో చెప్పుకుంటున్నాం మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు. ఎందరెందరికో చెప్పుకుంటున్నాం, వారిని వీరిని అర్థిస్తున్నాం, వారితో వీరితో మాట్లాడుతున్నాం. వారు సహాయం చేయకపోగా పైపిచ్చు మరలా నిన్నే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తున్నారు. 10 మందికి చెప్పి అవమానపరుస్తున్నారు. నీ ఎడల వారు ఒకలాంటి నిమ్నతా స్వభావం లేక చిన్న చూపు చూస్తున్నారు. ఇక చాలు, ఇక చాలు. ఈ లోకములో ఎటువంటి వ్యక్తినైనా ఆశ్రయించినా, లేదా బంధువులనే ఆశ్రయించినా అడిగినా, స్నేహితులనే ఆశ్రయించి అడిగినా, నా అన్నవారిని ఆశ్రయించి అడిగినా, ఆత్మీయులనే ఆశ్రయించి అడిగినా, లేదా నీ ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించి అడిగినా, ఒకవేళ నువ్వు ఉంటున్న కుటుంబంలోనే నా కట్టుకున్న భర్త కదా, ఇదిగో నా ప్రతి అవసరత ఇలాగా తీరుస్తాడు, ఇలాగా నన్ను చారదీస్తాడు, ఆదుకుంటాడు లేదా ఆదరిస్తాడని ఆశతో ఎదురు చూసి చేతులు చాచి అడిగినా, ఒకవేళ నీ భార్య అయినా అడిగినా, నీకు వారు సహాయం చేయలేకపోవచ్చు. నిన్ను కన్న తండ్రి, మనలను కనిన తండ్రి, ఆ పరలోకపు దేవుడు నీకు సహాయం చేయటానికి, మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం అడగటమే, చేతులు చాచి ఆయన వైపు చూసి, యేసయ్యా నా పరిస్థితి ఇది స్వామి, నేను ఎవరికి చెప్పుకోలేనయ్యా, నీకు చెప్పుకుంటున్నా. నా బాధ నీకు మాత్రమే తెలుసు, నా కష్టాలు నీకు మాత్రమే తెలుసు, నా వేదన నీకు మాత్రమే తెలుసు, నా కన్నీళ్ళు నువ్వు మాత్రమే చూస్తున్నావు, నీకొక్కరికే తెలుసు. ఈ లోకంలో ఎవరికి తెలియదయ్యా, నువ్వు చూస్తున్నావు. సహాయం చేయి, హృదయపూర్వకంగా అడుగు, కన్నీరు కార్చి ప్రభుని అడుగు, హార్ట్ఫుల్గా ప్రభు సన్నిధిలో చేతులు చాచి అడుగు. దేవుడు తప్పక ఆ రోజున మోషేతో ఎందుకలా చూస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు అని దేవుడు అడిగితే, ఏంటి దేవా, ఇదిగో ఎన్నికలు చూస్తే పరో సైన్యం సరుముతా ఉంది, ముందర చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఇలా వెళ్తే వీళ్ళకి చిక్కుకుంటాం, అలా వెళ్తే నీటిలో మునిగిపోతాం, మా పరిస్థితి ఇలా పెట్టుకొని ఎందుకు నా వైపు చూస్తున్నా, ఎందుకు నన్ను అడుగుతున్నా, ఎందుకు భయపడుతున్నావు అంటే నేనేం చెప్పేది ప్రభువా అని మోషే అంటుంటే, దేవుడు అంటాడు, నీ చేతుల్లో ఉన్న కర్రజాలయ్యా, నీ చేతుల్లో ఉన్న కర్రజాలు చాపట్లా సాపి చెప్పు, ఆ సముద్రంతో చెప్పు, ఆ నీళ్లతో చెప్పు, ఆ అలలతో చెప్పు, 2 పాయలు కానీ చెప్పేసి నువ్వే, నేను చెప్పనక్కలే, నువ్వు చెప్పేసి కర్ర చూపించేసి మాట్లాడు. మోసే తన చేయి చాచి కర్రతో అలా చూపించి మాట్లాడగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. హల్లెలూయా.
ఎలాగంటది? ఆరిన నేలగా ఉండినట్లుగా. సముద్రం ఏంది? ఆరిన నేలంటే ఒకసారి ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. మనం పోతున్న చోట ఒక చిన్న మడుగుంది, ఆ నీళ్ళు గుంట ఉంది. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే కనీసం ఆ గుంటలో నీళ్ళు, లేకపోతే ఆ ముందర ఉన్నటువంటి వర్షపు నీళ్ళు కూడా కనీసం ఒకసారి ఆలోచించు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో. అటువంటి దేవుణ్ణి కలిగి ఉండే మనం వీటిని చూసి భయపడి దేవుని సన్నిధికి రాకుండా వెనకబడతావేంటి? అట్టి దేవుడు నీతో ఉండగా ఆ సమస్యలను, ఆ కష్టాలను, ఆ బాధలను, అనారోగ్యాన్ని, నీకు వస్తున్న ఆ వేదన, ఇవన్నీ చూసి భయపడతావు ఎందుకు? నీతో ఉన్న దేవుడు గొప్పవాడన్న సంగతి నీకు తెలిసి ఉంటే భయపడేవాడవు కాదు, భయపడేదానవు కాదు. మాట్లాడతావు వాటి సమస్యతోను, ఆ కష్టాలతో నువ్వు మాట్లాడతావు, ఆ అనారోగ్యంతో నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడితే ఆయన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థిస్తే, నువ్వు అడిగితే, నువ్వు చేతులు చాచి అడిగితే, ప్రార్థిస్తే. ఏమండి, నేను అడుగుతున్నా ఈ రోజున నాకు తెలియక, ఎర్ర సముద్రమును పాయల చేసేంత, లేదా ఎర్ర సముద్రములో వాళ్ళు నడిచిపోయేంత కష్టం ఇలా ఎవరికైనా ఉందా? ఒకసారి మీ చేయి చూపండి. ఒకవేళ నాకు ఆ ఎర్ర సముద్రం ఏందండి అంతకంటే ఎక్కువ కష్టం ఉందని చెప్పి వచ్చిన వారు ఆ చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరికి ఉండబోవు, ఆ కష్టం ఉండబోదు. ఎందుకని? దేవుడు అంత ప్రేమిస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీకు కష్టాలు వస్తుంటే, నష్టాలు కలుగుతుంటే, బాధలు వస్తుంటే, కన్నీరు గారుస్తూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, చెప్పుకోలేని సమస్య చేత సతమతమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. గుడ్లు అప్పగించుకొని అలా చూస్తుండే దేవుడు కాదు. నువ్వు అడిగితే, కన్నీరు కారిస్తే ఆయన హృదయం చెలించిపోతుంది. ఆయన హృదయం కరిగిపోయి కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. కరుణమూర్తిగా దిగి వస్తాడు మన మధ్యకు. హల్లెలూయా. ఆయన కనికరము కలిగిన దేవుడండి, జాలి కలిగిన దేవుడండి, దయ కలిగిన దేవుడండి, దయా దాక్షిణ్య పూర్ణుడైన. కానీ మనమే అడగలేక, ఆశ్రయించలేక, అర్థించలేక, అప్పగించుకోలేక, వెంబడించలేక విశ్వాసములో వెనకబడిపోతున్నాం. విశ్వాస యాత్రలో సొమ్మసిల్లిపోతున్నాం. విశ్వాస జీవితంలో కృంగిపోతున్నాం, పడిపోతున్నాం, వెనుదిరిగిపోతున్నాం. ప్రభు అంటాడు, వద్దు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు అలా చేయొద్దు. నువ్వు నిన్నైనా, నీ కుటుంబాన్నైనా ఆదుకోవడానికి, నిన్ను నడిపించడానికి, నీ జీవితంలో ఏ కార్యమైనా చేయటానికి నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఉన్నాడు నీతో మనతో. నువ్వు అడుగులు వేసే అంతే, నువ్వు ముందుకెళ్ళు, కొనసాగంతే. నడిపించటానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎర్ర సముద్రము లాంటి ఏ సమస్య అయినా, ఎర్ర సముద్రము లాంటి ఏ కష్టమైనా,
ఎర్ర సముద్రము లాంటి భయంకరమైన విపత్తు ఏదైనా, ఎర్ర సముద్రము లాంటి ఆపద లేదా ప్రాణాలు పోయే పరిస్థితి, అది ఏదైనా సరే పాయలు చేసి ఆనాడు తన ప్రజలను నడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను మనల్ని వెంటాడుతున్న ఎర్ర సముద్రము లాంటి ఆ ప్రతి సమస్య, ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి బాధ, అది ఏదైనా సరే దాని నుంచి విడిపించి ఆయన హాయిగా నడిపించటానికి మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలముల ఆమేన్. హల్లెలూయా. ఆ శత్రువు లాంటి ఏ దాన్నైనా కూడా దాన్ని ముంచేసి మనల్ని తెలుస్తాడు దేవుడు. దాన్ని తీసేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అయితే ఆగిపోక సాగిపోవటమే మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఆగిపోకుండా సాగిపోవటమే. అది ఏదైనా రాని. ఒకవేళ సమస్య కావచ్చు, మరొకసారి చెప్తున్నా, నేను చాలా సందర్భాల్లో చెప్తూస్తున్నా, అది సమస్య కావచ్చు, కష్టమే కావచ్చు, బాధే కావచ్చు, లేదా అవమానాలే కావచ్చు, నిందలే కావచ్చు, నష్టాలకే కావచ్చు, దేనికైనా దేవుడు అవసరాన్ని బట్టి దేవుడు వాటికి అప్పగిస్తే అప్పగించని, వాటి గుండా నేను నడిపిస్తే నడిపించని. అవమానమైనా, ఆ ఎగతాలైనా, లేదా కష్టమైనా, అది నీకు వస్తుందంటే, మొదటగా నీకు తగులుతుంది అంటే అది నీకు తగలకముందే నిన్ను నమ్ముకున్న ఆ దేవునికి తగులుద్దే. అర్థమైందండి? నీకు కాదు అవమానం, నీ దగ్గరికి రావాలంటే ముందుగా ఆయన అవమానపరచబడా అంటే అక్కడ తగులుద్ది. పోయి భయపడనక్కర్లేదు. కొందరు చీటికి, చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కాని దానికి, లేనిపోని దానికి కలవరపడుతూ ఉంటారు. వాళ్ళే లోపల ఏమేమో ఊహించుకొని, ఏమండి బైబిల్లో రాయబడినట్లు, ఎవరు ఏదైతే తలంచుతారో భయపడతా వారి మీదకి అదే తలనెత్తి మీద, నడినెత్తి మీదకి వచ్చి కూర్చొని తిష్ట వేసి మనిషిని బాధిస్తుంది లేదా మనిషిని ఆడిస్తుంది అని చెప్పినట్లుగా ఈనాడు అలానే జరిగిపోతుంది. అది ప్రభువుకి అప్పగించు, దేవునికి అప్పగించు. నీ భర్త రక్షణ దేవునికి అప్పగించు, నీ భార్య రక్షణ ప్రభువుకి అప్పగించు, నీ పిల్లలు మంచి నడవడిక లేడా ప్రభువుకి అప్పగించు, నీ సంసారం సరైనటువంటి స్థితిలో లేదా ప్రభువుకి అప్పగించు. ఆయన చూసుకుంటాడండి, ఆయన చేస్తాడు కార్యాలు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. అయితే ఆయనకు అప్పగించటానికి నువ్వు ఆశ్రయించి నిన్నేమో దేవునికి చెప్పుకో. నీలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ భర్తలో కానీ, నీ భార్యలో కానీ, నీ పిల్లల్లో కానీ అది ఏ సమస్య అయితే ఏలుతా ఉందో ఆ సమస్య ప్రభువా అని ప్రభువునడుగో. ఆయన మన ఎడల కార్యం జరిగించే దేవుడు. హల్లెలూయా. అందుకు ఆ అప్పగించే ముందు ఒక పని చేయాలి. ఏం చేయాలి అంటే శ్రద్ధగా వినండి.
మోసే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అటు తర్వాత ఒక ప్రాముఖ్యమైన ఘట్టం చేశాడు. అది ఏంటంటే వాళ్ళను విడిపించి తీసుకొని రావడానికి, నడిపించడానికి గొర్రెపిల్ల రక్తాన్ని కార్చాడు. గొర్రెపిల్లను వధించి వారిని విడిపించాడు. అంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడిపించి విమోచించి తీసుకొని వచ్చాడు అరణ్యములో సహితం. నేనేమంటానంటే ఆ గొర్రెపిల్ల రక్తము అనగా గొర్రెపిల్ల రక్తము విడిచిపెట్టుట లేదా ఐగుప్తుని విడిచి తీసుకొని రావటము అనగా మారు మనస్సు. హల్లెలూయా. మారు మనస్సు అన్న ఆ మనస్సుతో అనగా మన ప్రతి పాపము విషయమై పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా ప్రభుని అడగాలి. అప్పుడు దేవుడు కార్యం జరిస్తాడు. కొందరు లోకంలో ఉంటారు, పాపంలోనే ఉంటారు, బలహీనతలే ఉంటారు, అక్కడే ఉన్న చోటే ఉంటారు, చేసిందే చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ప్రయోజనం ఉండదు. ఆయన అడిగినది జరిగింది. కారణం అడిగితే కాదనకుండా అద్భుతాలు చేయడానికి దేవుడు కారణం ఏంటో తెలుసండి. గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించాడు. అంటే మారు మనస్సు. అట్టి మార్పు చేత, మారు మనస్సు చేత ప్రభువుని అడగాలి. మనము మాయ మనస్సు చేత ప్రభువుని అడుగుతున్నాం. మాయ మనసు అంటే మారు మనసు కానిదే మాయ మనసు. అది ఏదో మీకే తెలుసు బాగా. నేను విశదీకరించి చెప్పాల్సినంత అవసరం లేదనుకుంటా మాయ మనసు అంటే. ఎందుకంటే మనం లోకంలోనే కదా ఎక్కువ మాయలే లీలలే జరుగుతుంటాయి కాబట్టి అవి మనకు బాగా తెలుసు. మారు మనసు కానిది మాయ మనసు. అలా ఉన్నప్పుడు కార్యం జరగదు. ఎందుకు నా కుమారుని పట్ల కార్యం జరగలే, ఎందుకు నా కుమార్తె పట్ల కార్యం జరగలే, ఎందుకు నా భర్త పట్ల కార్యం జరగలే, ఎందుకు నా భార్య పట్ల కార్యం జరగలే, ఎందుకు నా కుటుంబంలో కార్యం జరగలే, ఎందుకు 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 ఎందుకంటే ఇందుకే. ఎందుకు 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 ఇందుకే. అరే నేను ఎంతో ప్రార్థన చేస్తున్నారా నీకోసం. అమ్మాయి నీకోసం నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానే అని తల్లో తండ్రో అన్నారు అనుకోండి. భోజెత్తున్నావులే, భోజెత్తున్నావులే, నీ కథ నాకు తెలియదేంటి? ఏమండి నీ కథ, నీ క్రియలు నాకు తెలియదేంటి? నీ ప్రవర్తన నాకు తెలియదేంటి? నీ నడవడిక ఏంటో నాకు తెలియదా ఏంటి? చర్చికి పోయినప్పుడే బైబిల్ భక్తురాలు భక్తుడు మాదిరి పోతావు, నాకు వెళ్ళా ఏంటి? మళ్ళా నన్ను మారమని చెప్తావే, నీకు మారు మనసు పొందని చెప్తావే. మొదట నువ్వు మారు అంటాడా అనదా? అంటుందే అనదా? మొదట నువ్వు మారు. ఇదే మాయ మనసు అంటే. మొదట నీ మారు, నువ్వు మారితే నేను మారుతా. వాక్యం వినేస్తుంది పోతనే మధ్యాహ్నము. ఏ సీరియల్ అండి మధ్యాహ్నం ఏమొస్తుంది? చెప్పండి నేనేమనుకోండి. సాయంత్రం ఏమవుతుంది? ఒక ఆమె, నేను బండి ఆటో తోలేటప్పుడు వన్ టౌన్ నుంచి బస్ స్టాండ్కి వస్తున్నాను. ఆల్రెడీ ఒక అతన్ని ఎక్కించుకున్నా. మరొక కొంచెం ముందుకు వెళ్తానే ఒక ఆమె ఆపితే ఆగాను. ఆమె ఎక్కడికి వెళ్ళాలమ్మంటే నేను ఎంఎస్ నగర్కు ఏమంటారు నగర్ బస్ స్టాండ్ దగ్గర ఉండేది కాదు యువతల్లిమ్మా కాదన్నా ఆ బెస్ట్ పెట్రోల్ బంక్ ఎదురుకుండేది ఓం శాంతి నగర్కి వెళ్ళాలనింది.
అట్లనమ్మా, సరే కూర్చో వెళ్దాము. అయితే బస్ స్టాండ్లో అట్లా కాస్త అవుట్ గేట్లో వదిలి వెళ్ళిపోదాం అన్నాడు. లేదు లేదు అట్లా కాదు, అట్లయితే నేను ఎక్కను, నేను అర్జెంటుకి వెళ్ళాలనింది. నేను సరేలే నువ్వు అర్జెంటుగా వెళ్ళాలంటుంది కాబట్టి పక్కన ఆ మనిషి కూర్చున్నాడు కదా, నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకో, ఒకవేళ నేను ఆమెను వదిలేను, నిన్ను వదులుతాట పాపం ఆ మనిషి ఎక్కించుకున్నాడు. ఓకేలే కానీ అట్లే కానీలే అన్నాడు. సర్లే అని చెప్పి ఓంశాంతి లోపలికేం కాదు ఆడదాకానే వదులుతా అని చెప్పి అనమాట అని ఎక్కించుకొని పోయి ఇక వదిలేటప్పుడు మాట్లాడుతున్నా. అంటే ఆమె ఆతృత, ఆమె టెన్షన్, ఆమె యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఏమో అక్కడ జరుగుతున్నట్టుగా నాకు అనిపించింది. అట్లా అనిపించింది నాకు, ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కుంది ఆమె, ఏదేదో అంత టెన్షన్ పడుతుంది అనుకొని చిన్నగా నేను, అమ్మా ఎక్కడమ్మా ఇల్లు హోంశాంతి నగర్లో, మీరు ఏం చేస్తారు, లేకపోతే ఏంటి, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నారు, పోదాం నిజానంగా పర్వాలేదు ఏం అని కొంచెం చిన్నగా మాట్లాడుతూ వస్తుంది. ఇంకా లోపల వచ్చిందని దిగేటప్పుడు నేను అడిగా, ఇంకా ఏమ్మా ఆ విషయం చెప్పలేదు అంటే మనం కొంచెం ఏదో తెలిసిన ప్రార్థన చేయొచ్చు అన్నటువంటి ఆలోచన, అంత చెప్తే ఏం లేదు అంటే. అప్పుడు ఆమె నుండి ముందు తీసుకో త్వరగా అని చెప్పి ఏముందంటే, సీరియల్కు టైం అయిందనా. దేనికి టైం అయిందంట? పాపం ఆయనకు బస్సుకు టైం అయినా నేను వదిలిపెట్టలే. బస్సుకు టైం అయినా వదిలిపెట్టకుండా నేను వచ్చా అడిగి రిక్వెస్ట్ చేసుకొని. ఇవి సీరియల్కి టైం అయిందని ఎంత టెన్షనో. మాయ మనసు అంటే ఇదే, మార్పు లేనితనం అంటే ఇదే. ఏమండి చిన్నగా ఒక్కొక్కటి ఆ బలహీనతలు తీసేసుకోవాలి. ప్రభు చేత తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచేటివి, అడ్డుకునేవి, ఆగిపోయేటట్లు చేసేవి, వెనుదిరిగిపోయేటట్లు చేసేవి, నీ ఆత్మీయ జీవితాన్ని చల్లార్చేది. నీ విశ్వాస యాత్రలో సాఫీగా కొనసాగనివ్వకుండా ఆటంకంగా నిలిచి నిన్ను ఇబ్బందులు పెట్టేవి ఇవి. ఒకటి కాదు, ఎన్నో. అవి ఏవో అన్నవి కూడా ప్రతి ఆదివారం ఆరాధనలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి గురువారం స్వస్థత కూటమిలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రతి శుక్రవారం సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో మాట్లాడుతూ వస్తున్నాడు. అవి ఏవో మనకు బాగా తెలుసు. మరి తెలిసినవన్నీ కూడా చిన్నగా ప్రభువు చేత మనం తీసేసుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ ఆత్మీయ జీవితం హాయిగాను సాఫీగాను కొనసాగుతుంది. హల్లెలూయా. ఆగిపోక సాగిపోతుంది. హల్లెలూయా. అవి ఏవైనా నిలవని నీ ఎదుట, ఏవైనా నిలవని అవి నీ ఎదుట. నీ ముందు నడుస్తున్నటువంటి దేవుడు, మన ముందర నడిచేటువంటి దేవుడు చూసుకుంటాడు. అవి ఎర్ర సముద్రం లాంటివా, ఎరుకో గోడలు లాంటివా, యోర్ధాను లాంటివా, ఏవైనా సరే. కనుక జ్ఞాపకం చేసుకుందాం, సాగిపోమ్మని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆగిపోక సాగిపోవటానికి మనము అడుగులు ముందుకు వేయాలంటే ప్రాముఖ్యంగా నేను క్లుప్తంగా, సమయం చాలా అయింది కనుక క్లుప్తంగా ఒక 4 మాటలు చక్క చెప్పేస్తాను. మీరు బాగా అయినండి, స్పీడ్గా, ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా పర్యాయాలు వింటున్నారు కాబట్టి ఈ మాటలు మెయిన్ మాట గుర్తుంచుకొని చక్కగా దాని ప్రకారంగా మీరే ఆలోచన చేయండి. ఆత్మీయంగా ప్రభుని అడగండి, దాని ద్వారా నాకంటే ఎక్కువ మీకే బాగా తెలియజేస్తాడు. హల్లెలూయా. ఒకటి, ఎలా సాగిపోవాలి, దేనితో సాగిపోకూడదు, ఎక్కడ ఆగిపోవాలి, ఎక్కడ సాగిపోవాలి, ఆ విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దావీదు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గములో నిలవక అపహాస్యకులు కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఎస్పెషల్లీ దేవుడు తెలియచేస్తున్నటువంటి కొన్ని భక్తిహీనులు, దుర్మార్గులు, ఇంకా దుష్టులు, పాపులు, అపహాస్యకులు, వీళ్ళంతా కూడా ఉన్న చోట లేదా వారు ఉన్న చోట, వారు నడిచే చోట, వారు కూర్చున్న చోట, వారు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితం సాఫీగా కొనసాగాలి అంటే ఆగిపోకుండా మనం చాలా జాగ్రత్తగా వీరి పట్ల చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే బైబిల్లో ఒక మాట ఉంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపివేస్తుంది. కొందరు అంటుంటారు, తల్లి తండ్రి మా వాడు మంచోడండి, మా కూతురు మంచిదండి, అయితే ఏం చేస్తాం, సహవాసాన్ని బట్టి ఇదో ఇలా చెడిపోయాడు, ఇలా చెడిపోయింది అంటూ ఉంటారు కదా. సహవాసమే. అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు, ఏంది 6 నెలల 3 నెలల 6 నెలలమ్మా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైతారంట, వీరు 6 అవుతారంట. అంటే జంబలకడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటిది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ బైబిల్లో రెఫరెన్స్ తీసి ఇలా చెప్పుకుంటూ పోవాలంటే దాని గురించి మీకు అర్థం కాదు. నాకు ఒక వాక్యం చెప్పండి, దాని ద్వారా ఎన్నెన్నో కూర్చున్నప్పుడు ఇంతే చాలి అనుకుంటా, నేను నిలబడేటప్పుడు ఈ మాట చెప్పి ముగిద్దామని అనుకుంటా. కానీ అది ఫ్లోలో ఏం తెస్తున్నది, దానికి చెప్పరా నాయన, వాళ్ళకి అర్థం కావాలి, ఈ చెప్పరా వారికి అర్థం కావాలి. మరి చెప్పకుంటే ఎట్లా? ఎందుకు 6 నెలలు సావాసం చేస్తే వారు వీరే అవుతారంటే వాడు కొత్తగా బాగా దేవుడు నమ్ముకున్నాడు అంట అండి. సిన్సియర్గా 3 నెలలు తెల్లగుడలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని రోజు పోవటం రావటం జరుగుతుందంట. అంతకుముందు నా స్నేహితులు ఉన్నారు కదా, 4 ఉండొచ్చో, కొందరు ఉండొచ్చో. ఇదో మన ముందు ఉండొచ్చు కంప చెట్లు. అట్లాగా ఆ కంప చెట్లు ఒక పొదల్లో వీళ్ళు బాగా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఇవి తాగుతూ ఆడతారు కదండి, అవి ఆడుతుందంట పేకాట. వాడు అక్కడ నుంచి చర్చి నుంచి రావాలంటే ఇప్పుడు మనం కదా వచ్చి దాచుకొని ఇట్లా పోవాలంటే ఇట్లా రావాలంటే కంప చెట్లు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇలా చూస్తే తెల్ల బట్టలు కనబడితే ఇక్కడ ఆటోడు ఫ్రెండ్ కదా, రే ఒరే సంసోనా, ఒరే పేతురా అన్నట్టుగా పిలిచానే ఆగిరంట. ఆగితానే చూశాడంట, రా. సరే ఆగినోడు మరల వెంటనే కాలు ముందుకేసి సాగిపోయింటే బాగుండేది. ఆగే లోపల ఈ చెయ్యి పిలుస్తా ఉందిగా, ఈ నోరు పిలుస్తా ఉందిగా. సరే మళ్ళీ ఏమనుకుంటారో, మేరక్క చెప్పినట్టు ఇంతవరకు వాళ్ళు ఏమనుకుంటారో అని మన పోక తప్పదన్నట్టు ఈయన చిన్నగా ఫ్రెండ్ కదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి, ఏరా పిలిచామంటే మాటలు ఉంటాయి కదా, చిన్న కూర్చున్నాడు. మనోడు కూర్చున్నాడు చూస్తున్నాడు కదా, ఆడుతూ ఉంటే ఆకులు ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అట్లా ఆడుతూ ఉండే ఈ పక్కన కూర్చున్నోనికి సరైన ఆట ఏ ఆకు వేయాలో ఏ ఆకు తీసుకోవాలో అర్థం కావట్లే. ఈ మనోడు ఎక్స్పర్ట్ వాడికి అర్థం కాలే. ఏది ఈడు చూసి కొమ్మొచ్చి, రే ఏమంటావు నువ్వు, ఏంది ఆడేది ఇట్టనా, నువ్వులే పక్కన అని చెప్పేసి వాడి ఆకులు తీసుకొని ఈడు పట్టుకొని వేయరా వెయ్యి నీళ్ళమైపోయినాడు మనోడు. ఆ లోపల పీ పీ పీ
పోలీసులు వచ్చారు. ఒకరిద్దరు తప్పించుకున్నారు, ఒకరు దొరికినారు. వారిలో ఈడు ఈ సంసోను. ఏం రా నీకు తెల్ల షర్ట్ వేసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు. సార్ నేను కాదు సార్, నేను చర్చి వేస్తాను సార్, నేను ప్రార్థన వేస్తాను సార్. చర్చి నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు, చర్చికి వేస్తున్నావు, బైబిల్ పట్టుకున్నావు, మరి ఈడ పేకాట కాడ నీకేం పనిందిరా? కాదు సార్, మా ఫ్రెండ్ సార్ పిలిస్తే బా శ్రీకృష్ణ జన్మస్థలానికి బా. ఏమైపోయింది? అందుకనే దేవుడు చెప్పిన మాట, జాగ్రత్త, వీరితో సహవాసం జాగ్రత్త, వీరితో సాగిపోకూడదు, భక్తిహీనులతో సాగిపోకూడదు, దుష్టులతో దుర్మార్గులతో సాగిపోకూడదు, చెడ్డ ఆలోచన కలిగిన వారితో సాగిపోకూడదు. నీ క్షేమము కాకుండా నిన్ను ఏదో చేయాలని ఏమంటారు కొందరు, అయానికి వందనాలు అని చెప్పి నుడిచితో ఎక్కిరిస్తూ ఉంటారు. వారితో సాగిపోకూడదు. ఆత్మీయ జ్ఞానం ఉంది మనకే, దేవుడు ఆలోచన ఇస్తున్నాడు, చాలా జాగ్రత్త. అందుకనే ఏం చేయాలంటండి, వారితో కలిసిపోకుండా, వారితో సాగిపోకుండా, వారు ఉన్న చోటున సాధ్యమైనంత వరకు పొరపాటు మనం ఉదికెళ్తాం. లోకంలో ఉన్నాం కదన్నా, దారిలో పోతుంటే మరి కలుస్తారు, ఇంకా మనం ఏం చేయమంటాం అంటాం. ఓకే, నేను కూడా కాదనను, నాకు కూడా మస్తుకుంటారు ఫ్రెండ్స్. నేను కూడా ఒకప్పుడు వాళ్ళతో కలిసి తిరిగి తాగి తందనాలను నేను సజ్జనుని చెప్పలే, పవిత్రుని చెప్పట్లా. అప్పుడప్పుడు నేను అక్కడక్కడ ఫ్రెండ్స్తో కలుస్తున్నప్పుడు అంటారు వాళ్ళు, వెంకటేశ్వరా నా ఫ్రెండ్ సిఐ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 1 టౌన్కి వస్తున్నాళ్ళండి, ఇంతవరకు ఇక్కడ ఉన్నాడు చించోకులో. అప్పుడప్పుడు మేము ఫ్రెండ్స్గా కలుస్తూ ఉంటాం, ఏదైనా లాడ్జీలో, ఇక్కడ చుట్టూ అరౌండ్స్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కలుస్తుంటాం. వాళ్ళు కలిసినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, వెంకటేష్ పలానా లాడ్జీలో ఉన్నాను రా, ఇట్లా పని నీతో మాట్లాడాను. నేను నానని చెప్పను, పోతా నేను కూడా. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్న ప్రేమతోనే. నేను అందుకనే చాలాసార్లు చెప్పేదంటే, మనము వారిని మన వైపు తీసుకొని వచ్చే విధంగా మన సహవాసం ఉండాలి, కానీ మనమే వారి వైపు పోయే విధంగా సహవాసం ఉండకూడదు. ఇక్కడ నేను చెప్పొచ్చేది, నాకు అక్కడ పోయిన తర్వాత ఏమంటారు తెలుసా, కనీసం అట్లీస్ట్ వారు నా తెలియని వాళ్ళు ఆల్రెడీ వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చూస్తుంటారు కాబట్టి, తెలియకపోతే పొరపాటున వెంకటేష్ నువ్వు ఒక రౌండ్ వేస్తా అంటారు తెలియని వాళ్ళు. తెలిసిన మా సిఐ సార్ ఉన్నాడు ఫ్రెండు, ఏంట్రా ప్రభు ఎదిద్య ఆయన, ప్రభు ఆయన ఎదిద్య వెంకటేష్ అంటావేంది అంటాడు. ఎదిద్య నీకేం కావాలి చెప్పయ్యా, నువ్వు ఏ డ్రింక్ తాగుతావు, లేకుంటే ఏ బిర్యానీ తీసుకుంటావు, లేకపోతే నువ్వు ఏది తింటావు తిను, ఆయనకు అన్నీ కావాల్సినవి సప్లై చేయండి రా అంటాడు. కూర్చొని వాళ్ళు తాగుతూ ఉంటే నేను ఏదో కూల్ డ్రింకో లేకపోతే ఏదన్నా పిస్తాలో అట్లాంటివి ఏమైనా తెప్పిస్తే తినుకుంటా చిన్నగా మాట్లాడి ఎంతవరకు ఉండాలో అంతవరకు సింపుల్గా తప్పించుకొని వచ్చేస్తా, రాను అని అనుకున్నా కూడా. ఎందుకంటే దేవుని కృపను బట్టి అప్పుడు అట్లా సహవాసం ఉన్నది కాబట్టి, మనం వారిని కూడా దేవునిలో రాబట్టాలంటే మనం కూడా కాస్త వారికి, ఇప్పుడు నువ్వు మారు మనసు పొందురా, నువ్వు దేవుని నమ్ముకోరా అంటే వాళ్ళు ఏమంటారు, మీ దేవుడా, మా దేవుడు కాదంటారు. లేకపోతే పెద్ద కానీ మళ్ళీ లాస్ట్ పోయినవన్నీ చెప్పుకుంటూ వస్తారు కదా. అట్లా కాకుండా మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన సహవాసము ద్వారా వారు తెలుసుకునేటట్లు చేయాలి. అలాగే మనల్ని వారితో ప్రేమతో ఉండాలి, సఖ్యతతో ఉండాలి. అయితే ఆగిపోయే విషయంలో జ్ఞానం కలిగి కటింగ్ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితానికి ఏ హాని ఉండదు, లేదా ఏ ఇబ్బంది ఉండదు, సాఫీగా కొనసాగుతుంది. హల్లెలూయా. చాలా వరకు విశ్వాసులు క్రొత్తగా
వింతగానే ఉంటారు. కొత్త వింత పాత రోత అన్నట్టు కొత్త బాగానే ఉంటుంది. కొత్తగా వామ్మో బైబిల్ పట్టుకుంటే ఇంకా పాస్రయ్య ఎక్కడ కూడికెలు, పాస్రయ్య ఎక్కడ ప్రార్థన, పాస్రయ్య ఎప్పుడు ప్రార్థన, ఎక్కడయ్యా నేను రమ్మంటావా, నేను పాడమంటావా, నేను కుట్టమంటావా, ఏంది వాయిద్యాలు అన్నీ అడుగుతారా. రాను రాజుగుర్రం ధ్యాస అన్నట్టు ఏంట్రా విషయం అని ఆలోచన చేస్తే ఇదే కథ. సహవాస దోషం. సహవాస ఏమైంది? ఆ మొదట ఉన్న ప్రేమ, లేదా ఆ మొదట ఉన్న విశ్వాసం, లేదా ఆ మొదట ఉన్న దైవ వైరాగ్యం, ఆ మొదట ఉన్న దేవుని యందు నమ్మకం, ఆ మొదట ఉన్న వెంబడించిన వెంటబడిన ఆ పరిస్థితి ఏమైంది అంటే సహవాస దోషం. ఎక్కడ ఆగాలో ఎక్కడ సాగిపోవాలో తెలియక, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగా, ఎక్కడ ఆగాలో ఎక్కడ సాగిపోవాలో ఆలోచన లేక, ఆత్మీయ జ్ఞానం లేక ఏమండి అలా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అలా ఉంటే విశ్వాస జీవితంలో మనం వెనకబడిపోతాం, పడిపోతాం, సొమసిల్లిపోతాం. ఇంకొక మాటలు చెప్పాలంటే కొందరు దేవుని విడిచిపెట్టి అడ్రస్ లేకుండా కూడా పోతున్నారు. నాతో పాటు మేము 4 బాప్తిసం తీసుకున్నాం. మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో గుంటూరు గోరంట్లలో 2021 సంవత్సరమున మార్చి 9వ తారీఖున దైవజనులు స్వర్గీయులు ఏసన్న గారి చేత 4 ఒకసారి బాప్తిసం తీసుకున్నాం. 4 2 పూర్తిగా దేవునిలో లేరు. ఇప్పుడు పూర్తిగా 2 లేరు. ఒకరు అరకొర ఉన్నారు. నేను ఏదో కాస్త దేవుని నామములో కొంత సేవ మీకు చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? సహవాసమే. వాళ్ళు ఆగిపోవడానికి, దేవుళ్ళో సాగిపోకుండా ఉండడానికి కారణం సహవాసమే. భక్తిహీనులతోనూ, దుర్మార్గులతోనూ, దుష్టులతోనూ, ఏమండి పాపులతోనూ, ఈ లోక సంబంధమైన మనుషులతోనూ మనం ముందుకు కొనసాగితే మన భక్తి చల్లారిపోయిద్ది, మన యథార్థత చిన్నగా తరిగిపోయిద్ది, మన దేవుని యందు నమ్మకం చిన్నగా సన్నగిల్లిపోతుంది. దేవునితో, దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో మన సహవాసం ఉంటే మన విశ్వాస జీవితంలో ప్రతిది కూడా పెంపొందించుకుంటాం. హల్లెలూయా. ప్రతిది కూడా వృద్ధి అవుతుంది. ప్రభువులో హాయిగా సాఫీగా ఈ విశ్వాస యాత్రలో స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి యేసు అని చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఆశీర్వాదకరంగా మేలులు తలంచుకుంటూ. అలా కాకపోయిందనుకో సాగిపోతాం, ఆగిపోతాం. ఆ తర్వాత ఏం చేస్తామండి, ఇది నా పరిస్థితి అండి, ఇది నా పరిస్థితి అండి, ఇది ఏమండి